గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కేంద్ర నిఘా వర్గాల వైఫల్యమే కారణమన్న సూపర్ స్టార్ రజనీకాంత్ జనగామలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటన పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన తారక రామారావు నాగర్ కర్నూలు పట్టణ ప్రగతిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న బిగ్ బాస్ బాలికల వసతి గృహంలోకి చొరబడ్డ యువకుడు రాత్రంతా గదిలో గడపడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో సిఏఏ వ్యతిరేక అనుకూల అల్లర్లలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఇంతమంది చనిపోయారని విమర్శించారు ఖచ్చితంగా దీనికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది దీన్ని నేనే ఖండిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ నిరసనల విషయంలో కేంద్ర నిఘా వర్గాలు తమ విధులను సక్రమంగా నిర్వహించలేకపోయాయని అన్నారు నిఘా వర్గాలు విఫలం అయ్యాయంటే అది ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ విఫలం చెందినట్లుగానే భావించాలని పేర్కొన్నారు గతంలో సిఏఏపై రజనీ వ్యాఖ్యానిస్తూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు ఒకవేళ ముస్లింలకు దీనివల్లే ఏదైనా నష్టం జరుగుతుందని భావిస్తే గొంతు విప్పే వాళ్లలో తానే మొదటివాడవుతారని తెలిపారు అన్నట్లుగానే తన మాట నిలబెట్టుకున్నారు సిఏఏ కారణంగా ప్రభావితులవుతున్న ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలుస్తానంటూ తాజా వ్యాఖ్యలు చేశారు ఇక జనగామలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు పర్యటనలో భాగంగా అక్కడి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు స్థానిక ధర్మకంచ బస్తీలో కేటీఆర్ పర్యటిస్తూ పట్టణ ప్రగతి అమలుపై వివరాలు సేకరించారు పట్టణ ప్రగతిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్థానిక ప్రజలతో కేటీఆర్ మాట్లాడారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా 3 అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 బుట్టలు ఇస్తామని తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు డంపింగ్ యార్డులో 2 రకాల కార్యక్రమాలు చేపడతామన్నారు తడి చెత్తలో ఎరువులు తయారు చేసి జనగామ పట్టణ ప్రజలకు అందిస్తామన్నారు ఇళ్లలో చెత్త సేకరణకు రిక్షాల్లో కూడా వేరువేరుగా డబ్బాలు ఏర్పాటు చేస్తామన్నారు మన పిల్లల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలన్నారు ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీ ద్వారా అందజేస్తామన్నారు పట్టణాల్లో వాటర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామన్నారు రాబోయే 2 నెలల్లో జనగామలో ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలని మంత్రి ఆదేశించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధికారులు పాల్గొన్నారు కంపోస్టింగ్ లేదు చంపక్ హిల్స్ జాగా ఎంత 10 acres ఇచ్చారు 10 acres చూడొచ్చు ఒక డిఆర్సీ స్టార్ట్ అయింది అంతేనా అంతే కదా స్టార్ట్ కాదు ఇప్పుడు చూడడానికి ఏం లేదు అక్కడ కోసుకుపోయి ఆడ మామూలు పారవసి వచ్చేస్తుంది సో హైమా వాడతావా బుట్టలు ఇమ్మంటావా కొత్తగా ఎన్ని కుటుంబాలు ఎన్ని ఉంటాయా మీ దగ్గర 16,000 కుటుంబాలు 16,000 ఉంటే 32,000 బిన్స్ అయితే మీ అందరికి పంపిస్తాను అది ఎక్కువ నీ ఫోన్లో ఎంత వస్తుంది ఇలా ఎంత వస్తుంది ఒక రౌండ్ ఇయ్యండి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి గట్టిగా మళ్ళీ లైవ్ పెట్టుకోపో ఈసారి వాళ్ళు వాడకపోతే ఫైన్ వేసుకుంటారు ఇట్లా బియ్యాల పప్పులు వేది ఉల్టా నాకే చెప్తున్నా నేను ఇంతసేపు నీ క్లాస్ తీసుకుని ఉల్టా నాకే చెప్తాను బాగుంది ఏం చదువుకున్నాను మిగతా కూడా ఆగండి లోపల జీతం ఎంత ఇస్తున్నా టైం పర్వాలేదా నీకు మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంది మేము మున్సిపల్ వర్కర్స్ అందరికి ఇన్సూరెన్స్ చేసినాం ఒకసారి మీరు కూడా చేసిందా లేదా వెరిఫై చేసుకోండి కమిషనర్ చేసుకోండి వీళ్ళందరికీ చేసినాం
కొత్తగా మున్సిపల్ చేస్తాము. మీ వాళ్ళందరూ బాగానే ఉన్నారా? మరి మీరు సిబ్బందికి అన్ని ఇస్తున్నారు, కాంట్రాక్టర్లు డైరెక్ట్ మున్సిపాలిటీ నుంచి ఇస్తున్నారు. బూట్లకి తీయలేదు, గ్లవ్స్, మాస్క్ నిజంగా వేసుకుంటారు. పక్క ఓన్లీ పెద్ద మోడల్ దిగేటప్పుడు, బయట మామూలుకున్నప్పుడు వేసుకుంటారు. నేను వస్తున్నాను, మొత్తం సాఫ్ చేస్తున్నాను. వారంలో మొత్తం 3 సాఫ్ చేస్తావా? పక్క అందరు మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? సెల్ ఫోన్ బ్యాగ్ పెట్టా 50 మంది సరిపడా ఉన్నారు కదా. జరగా తీసుకోలేదు ఎట్లా మరి? ఇట్లయితే సుగుణమ్మ నువ్వెన్ని ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నావు? 10 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నావు. జీతం అయితే ఇప్పుడు కొద్దిగా వస్తుంది, పెరిగింది ఇప్పుడు ఈ మధ్యన. ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా? చీపురు కట్టలేవా? బాధదా? కాదు, ఒక పని చేయి, కలెక్టర్ అమ్మ మొత్తం ఒకసారి చూస్తుంది. వాళ్ళకి ఏమున్నాయి ఏం లేదు చూడొచ్చు. అంటే ఇన్సూరెన్స్ ఒకటి కడుతున్నాము. ఇన్సూరెన్స్ ఉంది మీకు ఎరికేనా? తెలుసా? లేకపోతే అదొకసారి చూసుకోండి. వీళ్ళు వెల్ఫేర్ కూడా చూసుకోండి. వాళ్ళని ఇంత పని చేపిస్తున్నాము అలాంటప్పుడు వాళ్ళ వెల్ఫేర్ కూడా మన బాధ్యత. మీకు ఫస్ట్ వీక్లో జీతాలు ఇచ్చే బాధ్యత మాకు, కానీ ఊరు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత మీకు. అర్థమైందా? బండ్లు కూడా పెంచుతున్నాం మీకు. ఇక్కడ ఇంకా బండ్లు కావాలన్నారు, బండ్లు కూడా పెంచుతున్నాము. అవి కూడా పెంచుతాం. కొద్దిగా మంచిగా పని చేయాలి. ఇక పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్ పేర్కొన్నారు. పట్టణంలోని 19, 20వ వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో కలిసి కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, తాగునీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతితో రానున్న రోజుల్లో పట్టణాలు రూపురేఖలు మారనున్నాయన్నారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. తమ ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రపరచుకుంటామో అదే విధంగా ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అంటే మీరే బయట చెత్త వేసి ఆ చెత్తకి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి జబ్బులు తెచ్చుకొని మీరు దోకానికి పోయి మళ్ళీ ఖర్చు. వర్షాకాలంలో జ్వరాలు ఎంతమందికి వచ్చినాయి? చేతులు ఎత్తారా? ఎంతమంది జ్వరాలకు వచ్చి దోకానికి పోయినారు? ఎవరు పోలేదా? అందరూ పోయారు. బాగుపోయారు. ఎంత 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 ఖర్చు పెట్టుంటారు ఒక్కొక్కళ్ళు కనీసం 3-4 వేలు ఖర్చు అయ్యారు. అవునా కదా? ఈ దోమలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ ఇంట్లో మీ చెత్త. ఇది మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను చెప్పేది ఏంటంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎందుకంటే ఒకే పని ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూ ఉండలేరు. అట్లా చేయాలి అంటే మీరు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అంత వేల మంది మున్సిపల్ సభ్యులు కావాలి కదా. ఇంటికి ఒక మనిషిని పెట్టాలి. మీరు ఇట్లా వేస్తే ఆయన ఎత్తి ఇట్లా పట్టుకోవాలి. ఇంట్లో ఇట్లా వేస్తే బయటకు అది తీసి చేతిలో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం సాధ్యమా? సరే పెట్టాలి అంటారు, ప్రభుత్వం ఉంది కాబట్టి అంతమంది అవసరం అయితే పెట్టాలనే వాళ్ళు కూడా ఉన్నారు. అది అంత పెడితే మరి వాళ్ళకి జీతం ఎవరు ఇస్తారు? మీ దగ్గర నుంచే మళ్ళీ వస్తుంది. ట్యాక్సులు పెరగాలి, ఎక్కువ పెట్టి మీరు పే చేస్తారు. దాని బదులు అదేదో చెత్త ఏదో మనమే ఇవ్వకుండా చెత్త మన దగ్గరే పెట్టుకొని వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసి, ఒకవేళ వాళ్ళు వస్తున్నారా రావట్లేదా, రాకపోతే ఏం చేయాలి, ఎంతమంది వస్తున్నారు, ఇది మీరు కనుక కూర్చొని మీ కాలనీలో అందరూ మీరు ఆలోచించుకున్నట్లయితే మొదటిది ఒక అడుగు పడినట్లు. ఇక ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని ఓ బాలికల వసతి గృహంలోకి యువకుడు చొరబడ్డాడు. వసతి గృహంలో ఉంటున్న స్నేహితురాలి గదిలో రాత్రంతా ఉన్నాడు. ఈ విషయం వారం తర్వాత వెలుగు చూసింది. ఆ గదిలో మరో 3 బాలికలు ఉండడం గమనార్హం. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొమరంభీం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రహరీ దూకి వెంటిలేటర్ గుండా ఈ వసతి గృహంలోకి చేరాడు. యువకుడి గ్రామానికి చెందిన ఓ బాలిక ఇక్కడ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ బాలికతో ఉన్న సాన్నిహిత్యంతో యువకుడు వసతి గృహంలో ఆమె గదిలోకి చేరాడు. మరుసటి రోజు ఉదయం గది శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది యువకుడిని గమనించి ప్రిన్సిపల్కు సమాచారం అందించారు. దీనిపై ఎంఈఓ ఫిర్యాదుతో యువకుడికి విద్యార్థినికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ గదిలో ఉండే మరో 3 బాలికలను పాఠశాల నుంచి తొలగించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
సార్ ఆ అబ్బాయి వెనుక గోడ నుంచి దూకి ఆ విండో నుంచి వచ్చినా అని అతను చెప్పిండు. ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర కూడా ఫోన్ ఉంది. ఫోన్ చేసి అయితే అక్కడ నుంచి గొల్లెం తీస్తే అబ్బాయి లోపలికి వచ్చిందంట. తర్వాత ఈవినింగ్ వాచ్మెన్ వచ్చింది. తర్వాత అంటే తిరగడానికని వెళ్ళింది. వెళ్తే ఏదో దగ్గినట్టు సౌండ్ వినిపించింది. ఎక్కడ అని ఆలోచిస్తే తర్వాత ఏమో మరి ఫోన్లో ఇంత మాట్లాడుతుందా అని డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళింది. నన్ను కూడా తీసుకెళ్ళింది. మీరు ఆ రూమ్లో ఉండండి, నాకు కొంచెం ఫోన్ మాట్లాడినట్టు సౌండ్ వినిపిస్తుంది అని వెళ్ళి ఆమె చూసి డోర్ తీ అనేసరికి డోర్ తీసింది. చూసి మొత్తం వెతికితే ఫోన్ లేకుండే. కానీ ఇంకా మొత్తం చెక్ చేస్తే ఉండేనంట అబ్బాయి అక్కడ బెడ్ కింద. అంతే తర్వాత నేను వచ్చి చూసేసరికి ఉన్నారు. ఇంకా రూమ్లో ఇంకా ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండే. ఒక అమ్మాయి అక్కడనే ఉంది బాల్కనీలో కూర్చొని. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు? వాళ్ళు ఒక్క విషయం కూడా చెప్పలేదు. వాళ్ళనైతే ఆ రోజు హాస్టల్ నుంచి తీసేసినాం మేము. నెక్స్ట్ 17వ తారీఖు రాత్రి మరి మాకు తెలిసినంతవరకు 12 గంటల తర్వాత జరిగి ఉండాలి. ఇది ఒక అమ్మాయి మా హాస్టల్లో సెకండ్ ఇయర్ బైపీసీ చదువుకునే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నారు. ఆ అబ్బాయి లాస్ట్ ఇయర్ కూడా ఈ క్యాంపస్ కాడికి బయటకు వస్తున్నాడని గమనించి మేము పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి హాస్టల్ నుంచి తీసేసాం. మరలా ఈ సంవత్సరం మొదట వాళ్ళ పేరెంట్స్ వచ్చి హాస్టల్ అడ్మిషన్ కావాలంటే నేను ఇవ్వలేను అన్నాను. అండ్ ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి. కానీ వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకోలేదు. ఇక తర్వాత వాళ్ళు రాజకీయ ప్రజానాయకులను పట్టుకొని వచ్చారు. వాళ్ళకు కూడా చెప్పాను, కానీ వాళ్ళ మాటలు విని మరలా అడ్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ప్రేమ వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది. ఇక మొన్న 17వ తారీఖు రాత్రి మరి ఏ సమయంకి వచ్చాడో మాకు తెలియదు. హాస్టల్లో ఒక వెంటిలేటర్కి ఆ గ్రిల్ లేకపోతే దాంట్లో కూడా దూకి ఆ రూమ్ ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే వెంటిలేటర్ లేదని ఎవరికి పిల్లలకి ఇవ్వలేదు మేము. అందువల్ల ఆ రూమ్లోకి దిగి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ ఉందంట, ఈ అబ్బాయి దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ చేస్తే డోర్ తీసి తన రూమ్లోకి తీసుకొని పోయింది. ఆ రూమ్లో 4 పిల్లలు ఉంటారు, 4 ఆడపిల్లలు ఉంటారు. 4 కూడా అదే ఊరి పిల్లలు. ఇక రెండవది ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి కూడా అదే రూమ్లో ఉంటుంది. వాళ్ళ సహకారంతో ఆ అబ్బాయి ఆ నైట్లో ఎక్కువ శాతం 12 గంటల తర్వాత దిగాడు. సరే మరుసటి రోజు మా వాచ్ ఉమ్మన్ అటుగా వెళ్తూ ఏంటి అబ్బాయి గొంతు వినపడుతుంది, ఏదో దగ్గినట్టు ఏదో తుమ్మినట్టు సౌండ్ వచ్చిందట. డౌట్ వచ్చి వెంటనే కేర్ టేకర్ని పిలిచి చెప్పగా కేర్ టేకర్ పోయి చూస్తే రూమ్లో ఈ అబ్బాయి. ఇక వెంటనే నాకు సమాచారం ఇచ్చారు. మేము వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్కి ఇద్దరిని తీసుకెళ్ళి పేరెంట్స్ని కూడా అక్కడికే పిలిపించాం. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాం. సరే పోలీసు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలకి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వాళ్ళ చేత కాగితాలు రాయించుకొని వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. ఇక మేము కూడా మిగతా రూమ్లో సహకరించినటువంటి 3 ఆడపిల్లలను కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కూడా హాస్టల్ నుంచి ఖాళీ చేయించాం. ఇక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఈవెంట్ ఆర్గనైజర్ మహిళపై మూకుమ్మడిగా దాడి చేశారు యువకులు. బర్త్డే సెలబ్రేషన్ ఏర్పాట్లకు ఈవెంట్ ఆర్గనైజర్కు కాంట్రాక్ట్ ఇచ్చారు. మధ్యలో ఈవెంట్ ఆర్గనైజర్ మహిళను డాన్స్ చేయాలని కత్తులతో దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా డాన్స్తో పాటు నగ్నగా ఆడాలని కత్తులతో బెదిరించారు. బాధితురాలు డాన్స్ చేయడానికి నిరాకరించడంతో రూమ్లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తెల్లవారుజామున తప్పించుకున్న మహిళ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంటే సింగర్స్ కూడా ఎవరైతే ఆర్కెస్ట్రా చిన్నపాటి ఇంట్లో పాటలు పాడతారో ఆర్కెస్ట్రా పెట్టుకున్నారు ఇంట్లో చిన్నపాటిది. సరే అయిన తర్వాత 2 సింగర్స్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పేమెంట్ విషయంలో ఇద్దరికి అతను 12 వరకు కూడా మాట్లాడుకున్నారు. ఆ సింగర్ వచ్చింది, 2 సింగర్స్ ఉన్నారు. వెంబడి ఆ సింగర్కి హస్బెండ్ కూడా ఉన్నాడు వెంబడి. సరే అమౌంట్ విషయంలో 12:30కి ఆ ప్రాంతంలో ఎవరైతే వీళ్ళకి ఏదైతే మాట్లాడుకున్న పేమెంట్ ఇయ్యారో పేమెంట్ ఒక ఆవిడకి పేమెంట్ ఇచ్చారు, ఇంకో ఆవిడకి పేమెంట్ ఇవ్వలేదు. పేమెంట్ విషయంలో కూడా గొడవైంది. అది తిట్టుకోవడం జరిగిన తర్వాత వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఆవిడని కొట్టి మార్నింగ్ వరకు డబ్బులు ఇవ్వలేదు. అయితే నా హస్బెండ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆమె రాజేంద్ర పోలీసులో కంప్లైంట్ చేసింది. ఆమె వర్షన్ ఏంటంటే నేను డబ్బులు ఇవ్వలేదు, నాకు కొట్టారు, నన్ను
డాన్ చేయమన్నారని చెప్పి నాతో మిస్బిహేవ్ చేశారని చెప్పి కంప్లైంట్ రాసింది. సరే, దానికి సంబంధించి మేము ఆ ఇంట్లో పిలిచి ర్యాంకులు కన్ఫైన్ చేయడము, బెదిరియడము, అలాగే అవుట్డేటింగ్ మాడెస్టీ అలిగేషన్ ఉంది కాబట్టి 354 కూడా కేసు పెట్టాము. 341, 324 కూడా ఎఫ్ఐఆర్ చేశాము. అందులో 4 చేసి ఎంక్వైరీ చేశాము. ఇందులో ఎంక్వైరీ ఏం జరిగిందంటే ఆమెర్ అనే వ్యక్తి అతన్ని బర్త్డే పార్టీకి వెళ్ళి పిలుచుకున్నారు. బర్త్డే ఉత్సవంలో అతని ఫ్రెండ్స్ ఉన్నారు, 15-20 మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే 12:30 ప్రాంతంలో ఈ ప్రోగ్రాం అయిపోయిందో అప్పుడు డబ్బులు ఇచ్చేప్పుడు ఆమెర్ యొక్క ఫ్రెండ్స్ రిజ్వాన్, సుల్తాన్, సల్మాన్ నలుగురు కలిసి కూడా అందులో ఇంకొక సుల్తాన్ అని చెప్పి కూడా బెదిరించాడని చెప్పి ఆమె అలిగేషన్. అందులో విచారిస్తున్నాం. అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ విచారణలో ఏం జరిగిందంటే అక్కడ వెళ్ళి అక్కడ వీళ్ళందరూ సింగర్స్ వచ్చిన మాట వాస్తవమే, పాటలు పాట కూడా వాస్తవమే. అందులో టిప్స్ కూడా ఇస్తారు. జనరల్గా ఎవరైతే పాటలు పాడతారో టిప్స్ ఇవ్వడం జరిగింది. ఆ టిప్స్ విషయంలో కొద్దిగా ఒక సింగర్కి ఎక్కువ టిప్స్ ఇచ్చారు, ఈమెకు టిప్స్ అందలేదు, అలాగే ఈమెకు డబ్బులు కూడా రాలేదన్న మాట వాస్తవంలాగా విచారణలో తేలింది. అది ఫర్దర్గా ఈ ముద్దాలందరినీ కూడా మేము మిగతా విచారిస్తాము. ఇద్దరు ముగ్గురు ముద్దాయిలు పారిపోయి ఉన్నారు. సరే, విచారించి వాళ్ళని కూడా విచారించి దానికి జరిగిన వాస్తవం ఏంటో కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్లో తేల్చి వాళ్ళని రిమాండ్ తరలిస్తాం. సార్, ఇంట్లో అయిందండి, ఈవినింగ్ అయిందండి. ఉన్నాడు, కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ హస్బెండ్ కూడా ఉన్నాడు, ఇంకో లేడీ సింగర్ ఉంది, లేడీ సింగర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. ఎవరైతే సింగర్స్ వెళ్తారో వాళ్ళ ఎంబడి ట్రూప్ ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ ఎంబడి సింగర్స్ ఎంబడి. అవును, ఉన్నారు, అందరు ఉన్నారు అని ఆమె ఎలిగేషన్. కొట్టారు, చేశారు, మీరు బలవంతంగా డాన్స్ చేయమన్నారు అని చెప్పి ఆమె ఎలిగేషన్. అది ఆమె జనరల్గా ఏ కంప్లైంట్. ఇక హన్మకొండ పరిధిలోని PSCS డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ ఇటియాల హరికృష్ణ 11 మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, పురుగుల మందులు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేసింది. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు పెన్షన్లు మరియు ప్రాజెక్టులు, బ్యాంకుల ద్వారా రుణాలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేసిందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని హనంకొండ ప్రాథమిక వ్యవసాయ సొసైటీ చైర్మన్గా ఇట్యాల హరికృష్ణ గారు, వైస్ చైర్మన్గా సదానందం గారు మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమంలో మరి కవిత కార్పొరేటర్ గారు, కల్పన గారు, సులోచన గారు, లలిత యాదవ్ గారు, మార్కెట్ చైర్మన్ సదానందం గారు, మరి ఇతరత్ర ముఖ్యులందరూ కూడా హాజరై మరి రైతుల సమక్షంలో గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. డైరెక్టర్లు ఏదైతే ఎన్నుకోబడ్డారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి హనంకొండ సొసైటీ పరిధిలో ఉన్న రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా, వారికి అవసరాలకు ఆదుకునే విధంగా ఈ సొసైటీ కార్యకలాపాలు ఉండాలని, మరి ఈ సొసైటీలో ఉన్న దాదాపు 9.5 కోట్ల పైచిల్కు టర్నోవర్ ఏదైతే ఉందో మరి ఇంకా దాన్ని రెట్టింపు చేయాలని, మరి ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నా పరంగా కానీ ఈ సొసైటీకి ఏ అవసరం ఉన్నా ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న 11 సొసైటీలకు గాను 11 సొసైటీలు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచి మరి 11 వన్ సైడ్ గెలుచుకోవడం జరిగింది. మరి 11 సొసైటీలను ఇనామాస్గా గెలిపించిన వర్ధన్నపేట నియోజక పరిధిలో ఉన్న మా రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, ఇది రైతు రాజ్యం తేవడానికి
ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారికి ఇది కానుకగా ఇస్తున్నామని తెలియజేస్తున్నా. ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో తపాలా సేవల పథకాల గురించి ఆర్డీ ఆర్ఆర్2 అవగాహన సదస్సు జరిగింది. దీనిలో భాగంగా ఆర్డీ, ఎస్పీ, ఆర్పీసీఎల్, ఎస్ఎస్ఏ, టీడీ ఇలా ప్రజలకు ఉపయోగపడే అన్ని స్కీమ్లు పోస్ట్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసి ప్రాణం పోయింది. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామానికి చెందిన శైలజ డెలివరీ కోసం అచ్చంపేట హాస్పిటల్లో ఉదయం 9:30 వస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి డెలివరీ ఈరోజు కాదు అని వైద్యులు చెబితే మళ్ళీ మన్ననూరుకు తీసుకుపోయారు. అక్కడ మన్ననూరు హాస్పిటల్కు అంబులెన్స్తో తీసుకుపోగా మళ్ళీ అచ్చంపేటకు తీసుకొని వచ్చే క్రమంలో పాప చనిపోయిందని బాలింత బంధువులు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్న జిల్లా రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు తూతూ మంత్రంగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నుంచైనా ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత వైద్యాధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వార్డు ప్రజలు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ మా కాలనీలో నీటి సమస్య, రోడ్డు సమస్య, కరెంటు సమస్యలు చాలా ఉన్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. పట్టణ ప్రగతిలోనైనా సమస్యలను పరిష్కారం చేస్తారంటే అధికారులు స్పందించకపోవడంపై మండిపడ్డారు. ఉన్నత అధికారులు స్పందించి ఇక్కడ పర్యటించి మా సమస్యలు తీర్చాలని కోరారు. అధికారులకు ఆదేశించవలసింది కోరను. మొగల్పూర్ కాలశ్రీ ఆఫీస్ ప్రాంతి దగ్గర మధ్యలో కరెంటు స్తంభం ఇది పోంగా ఇంకోటి ఉంది. మన సైడ్ డ్రైన్ లో వస్తుంది. దాని స్థానంలో పక్కకు జరిపి మిగతా కొరకు విద్యుత్ శాఖ ఆదేశించారు. అది నిన్న చూసింది. ఇదంతా నిన్నటిది. సిఐ వాహనం ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలతో వర్ధన్నపేటలో ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు మృతుల బంధువులు. కేసును తప్పుదోవ పట్టిస్తూ ఏసీపీ సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు బాధితులు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్తో పాటు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ ఈవో గీతా తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రహదారి సమీపంలో శ్రీ
మాడలేశ్వరి స్వామిని విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్లు మరియు గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిష్ట కావింపై చేస్తున్నటువంటి పరిస్థితులలో పండగ వాతావరణం జరుగుతున్న కార్యక్రమంలో శ్రీ మడలేశ్వర స్వామి గారి సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా రజక కుల బాంధవులతో పాటు రజక కుల సోదరులు ప్రతి ఇంటితో పాటు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తమ సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్షాలను అందజేసి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సుఖమయమైన జీవితంతో ఆరోగ్యమైన జీవితంతో శరీరంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పండి. సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు కూడా పండాలని చెప్పి సందర్భంగా శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా స్వామివారిని నేను కూడా ప్రార్థిస్తూ వారి ఆశీస్సులు మనందరికీ అందాలి, అందరం కూడా అభివృద్ధి పత్రంలో సాగాలని కోరుతూ మరి ఇలాంటి చక్కటి దేవాలయం, చక్కటి మండపం మరి ప్రజలకు అందరూ కూడా మరి వారి యొక్క సంఘం తోడ్పాటుతో పాటు ఇతర పెద్దల సహకారంతో నిర్మాణం చేసుకున్నామని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇది శ్రీ మడలేశ్వర స్వామి మీతో చేపించుకొని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సింగూరు గ్రామంలో ఉదయం నుండి వేద మంత్రాలతో యజ్ఞాలు ఎంతో ఉత్సాహంగా వైభోగంగా వేద పండితులు గ్రామ పెద్ద ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా పూజలు ఘనంగా నిర్వహిస్తూ వాస్తు ప్రకారం మండల క్షేత్రపాలక మరియు వివిధ విగ్రహాలకు అన్ని రకాల హోమగుండాలు చేస్తూ గ్రామ దేవతలను ప్రతిష్టాపించడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత, కేంద్ర నిఘా వర్గాల వైఫల్యమే కారణమన్న సూపర్ స్టార్ రజనీకాంత్. జనగామలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటన, పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన తారక రామారావు. నాగర్ కర్నూలు పట్టణ ప్రగతిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న బిగ్ బాస్. బాలికల వసతి గృహంలోకి చొరబడ్డ యువకుడు, రాత్రంతా గదిలో గడపడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.